హలో, నేను మీ డాక్టర్ రామకృష్ణ. ఐఎమ్ ఏ రేడియేషన్ ఆంకాలజిస్ట్. ఈరోజు మనకి ప్రాస్టేట్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది మగవాళ్ళల్లో ముఖ్యంగా 60 ఏళ్ళు దాటిన వాళ్ళల్లో ఎక్కువగా కనబడుతుంది. ప్రాస్టేట్ క్యాన్సర్ అంటే ఏంటంటే మగవాళ్ళల్లో మాత్రమే మనకి ఈ ప్రాస్టేట్ గ్లాండ్ అనేది ఉంటుంది, యూరినరీ ప్యాసేజ్ దగ్గర. సో ఈ ప్రాస్టేట్ గ్లాండ్ ఉంటుంది. సో ఇందులో వచ్చే క్యాన్సర్ని మనం జనరల్గా ప్రాస్టేట్ క్యాన్సర్ అంటాం. సో ప్రాస్టేట్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే వయసు పైపడ్డ మగవాళ్ళలో జనరల్గా ఈ ప్రాస్టేట్ గ్లాండ్ అనేది కొంచెం ఎన్లార్జ్ అవుతుంది. దాన్ని ప్రాస్టేట్ హైపర్ట్రోఫీ అంటారు. అది 100లో ఒక 90 మంది మగవాళ్ళల్లో 60 ఏళ్ళు పైబడిన ఏజ్ పెరిగే కొద్దీ మనకి ప్రాస్టేట్ గ్లాండ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ప్రాస్టేట్ గ్లాండ్ పెరగడం వల్ల దాని గుండా వచ్చే యూరినరీ ప్యాసేజ్ దాని మీద ఒత్తిడి ఎక్కువ అవడం కానీ, ఆ ప్రెషర్ సిమ్టమ్స్ వల్ల మనకి యూరిన్ కొంచెం ఎక్కువగా రావడం, యూరిన్ కంట్రోల్ లేకపోవడం, యూరిన్ తొందరగా రావడం, ఎక్కువసార్లు రావడం, ఇవన్నీ జనరల్గా మనం యూరిన్ వెళ్ళేటప్పుడు మంట అనిపించడం, ఇట్లాంటివన్నీ మనకి ఈ ప్రాస్టేట్ సైజ్ పెరగడం వల్ల వచ్చే సిమ్టమ్స్. వాటిని లట్స్ అంటాం, LUTS, లోయర్ యూరినరీ ట్రాక్ట్ సిమ్టమ్స్. సో జనరల్గా ఇది మనకి పాస్లో ఏదైనా యూరిన్లో ఇన్ఫెక్షన్ వచ్చినా ఉంటుంది, ఈ ప్రాస్టేటోమెగాలీ ఉన్నా ఉంటుంది. ప్రాస్టేట్ క్యాన్సర్ కూడా ఇవే లక్షణాలు. ప్రాస్టేట్ క్యాన్సర్ అంటే సపరేట్గా ఇంకా లక్షణాలు అంటూ ఏముండవు. జనరల్గా 100లో 90 మంది ఈ లక్షణాలతోటే మా దగ్గరకు వస్తూ ఉంటారు. వాళ్ళకు కనుక పరీక్ష చేస్తే మనం ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ని గుర్తించగలుగుతాం. సో ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ రావడానికి గల కారణాలు ఏంటంటే, ఒకటి ఏజ్ అనేది వన్ ఆఫ్ ద కాజెస్ ఆఫ్ ప్రాస్టేట్ క్యాన్సర్. అంటే మనకి 50 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి, అంటే 60 ఏళ్ళ దాకా వచ్చేదాకా మనకి ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది 60 ఏళ్ళు పైబడిన వాళ్ళల్లో చాలా ఎక్కువగా చూస్తుంటాం. మనకి ప్రస్తుతం ఉన్న మెడికల్ ఫెసిలిటీస్ వల్ల కానీ, ఇమేజింగ్ వల్ల కానీ, మనకి అందుతున్న ఆహార పోషక విలువలను బట్టి మనకి మన యావరేజ్ హ్యూమన్ బీయింగ్ లైఫ్ అనేది ఇప్పుడు నౌ ఇట్ ఈస్ 75 దాకా వచ్చింది. ఇంతకుముందు 60-65 ఏళ్ళు ఉన్నది, ఇప్పుడు 75 ఏళ్ళకి వచ్చింది. సో మనకి ఏజ్ పెరుగుతూ పోతూ ఉంటే ఈ కార్సినోమా ప్రాస్టేట్ వచ్చే అవకాశం అనేది కూడా పెరుగుతూ పోతూ ఉంటుంది. సో ఏజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్. దాంతోపాటుగా మన ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికన్నా ప్రాస్టేట్ క్యాన్సర్ ఉన్నా, లేకపోతే జెనెటికల్గా ఏదన్నా కొన్ని ఇబ్బందులు ఉన్నా, మన ఆహారం తీసుకునే విషయంలో ఏదన్నా పోషకాలు తగ్గినా కూడా, కొన్ని పోషకాలు తగ్గినా కూడా ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ని ఇక్కడ కనుక చూస్తే మీకు చాలా క్లియర్గా ఇది ప్రాస్టేట్ గ్లాండ్ అండ్ మనకిది ప్రాస్టేట్ క్యాన్సర్ ఇట్లా మొదలయ్యి ఇది చుట్టుపక్కల భాగాలకు వ్యాపించి ఆ తర్వాత మిగతా భాగాలకి మెయిన్గా ఏంటంటే బోన్స్కి వ్యాపిస్తుంది. బోన్స్కి కానీ, కొన్నిసార్లు బ్రెయిన్లో ఉన్న వాల్ట్ బోన్స్లో కానీ అలా వ్యాపించడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ మనకి చాలా టైం ఇస్తుంది ట్రీట్మెంట్ తీసుకోవడానికి. ఓకే, మనకి స్క్రీనింగ్ టెక్నిక్స్ కూడా అలాగే అందుబాటులో ఉంటాయి. ఒకవేళ వచ్చినా కూడా ఒక లెవెల్ దాటేంత వరకు కూడా ప్రాస్టేట్ క్యాన్సర్ని మనం చాలా ఈజీగా కంట్రోల్ చేయగలుగుతాం. సో ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ని ముందుగా గుర్తించలేమా అంటే ఎస్, మనకి చాలా చిన్న టెస్ట్ తోటి, ఒక చిన్న బ్లడ్ శాంపుల్ తోటి మనం ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ని గుర్తించవచ్చు. సో ఎలా అంటే ఒక 2 ml శాంపుల్ తీసుకొని, బ్లడ్ శాంపుల్ తీసుకొని దానిలో సీరం PSA, ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అంటాం, ఆ టెస్ట్ కనుక చేసుకొని అది ఒక నిర్దిష్టమైన వాల్యూ కన్నా పెరిగితే కనుక మనం ఈ క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయా లేదా అనేది మనం ఫర్దర్గా టెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో PSA అనే టెస్ట్ అనేది మనకి నార్మల్ వాల్యూ అనేది అరౌండ్ 4.5 దాకా ఉంటుంది. కొంతమంది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్న, డయాబెటీస్లో ఉన్న వాళ్ళకి జనరల్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. అట్లాంటి వాళ్ళల్లో జనరల్గా అప్ టు 6.5 దాకా చూస్తాం ఏజ్ పెరిగే కొద్దీ. బట్ బియాండ్ దట్ లెవెల్ ఏమన్నా PSA కనుక పెరుగుతూ ఉంటే మనం ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందా లేదా అనేది ఒక చిన్న బయాప్సీ టెస్ట్ చేస్తాం. అందులో కనుక క్యాన్సర్ డిటెక్ట్ అయితే ఇంకా ఫర్దర్ టెస్టింగ్ అనేది ఉంటుంది. PSMA PET స్కాన్ అని కానీ, లేకపోతే ఈ భాగం వరకు MRI చేయడం కానీ, ఇట్లాంటివన్నీ ఉంటాయి.
సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చేసేటప్పటికి ఏంటంటే మనకి ప్రాస్టేట్ క్యాన్సర్ ఉంది అని తెలిసిన తర్వాత మనం దాన్ని స్టేజింగ్ వర్కప్ అంటాం. అసలు ఏ స్టేజ్లో ఉంది, ఏ రిస్క్ కేటగిరీలో ఉంది, ఇవన్నీ చెక్ చేసుకుంటాం. సో అట్లా మనకి ప్రాస్టేట్లో ఒక 6 రిస్క్ గ్రూప్స్ ఉంటాయి. వెరీ లో రిస్క్, ఇంటర్మీడియట్ రిస్క్, హై రిస్క్, వెరీ హై రిస్క్, మెటాస్టాటిక్ అని ఇట్లా. సో మనకి లో రిస్క్ నుంచి ఇంటర్మీడియట్ రిస్క్ వరకు మనం చాలా సేఫ్గా ఉంటాం. ఓకే, చాలా తక్కువలో ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కూడా మనం ఈ క్యాన్సర్ని తగ్గించేసుకోవచ్చు. అసలు కొంతమంది పేషెంట్స్లో కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్నవాళ్ళు లైక్ 75, 80 అట్లా ఉన్నవాళ్ళు, కొంచెం పర్ఫార్మెన్స్ స్టేటస్ అంత ఎడిక్వేట్గా లేని వాళ్ళు, ఎవరైతే ఈ లో రిస్క్, వెరీ లో రిస్క్ కేటగిరీస్లో ఉంటారో అసలు వాళ్ళకి మేము ట్రీట్మెంట్ కూడా చేయం. అలాగే లో ఇంటర్మీడియట్ రిస్క్ గ్రూప్లో ఉన్న వాళ్ళకు కూడా ఒకవేళ వాళ్ళు ఏమన్నా కొంచెం పర్ఫార్మెన్స్ స్టేటస్ కానీ వాళ్ళ యాక్టివ్ లైఫ్ అనేది ఎక్కువగా లేదు అని అనుకుంటే వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా చేయం. సో సంవత్సరానికి ఒకసారి ఫాలోఅప్లో రమ్మని చెప్తాం. అట్లా కాకుండా మనకి హై రిస్క్ పేషెంట్స్ కనుక వస్తే మటుకు మనం ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. సో ఏం ట్రీట్మెంట్స్ చేయాలి అంటే హై రిస్క్ కేసుకు వచ్చేసేటప్పటికి మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రేడియేషన్ థెరపీ, హార్మోన్ థెరపీ 2 కలిపి చేయాల్సి ఉంటుంది. రేడియేషన్ థెరపీ ఒక 6 వీక్స్, హార్మోన్ థెరపీ అనేది ఒక 2 ఇయర్స్ పాటు ఒక చిన్న ఇంజెక్షన్ కానీ ట్యాబ్లెట్స్ కానీ వాడుకోవాల్సి ఉంటుంది. ఈ రేడియేషన్ థెరపీలో మనకి ఇంతకుముందు ఆల్మోస్ట్ 2 months దాకా చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 5 weeksలోనే ట్రీట్మెంట్ అయిపోతుంది. ఇంకా ఇప్పుడు కొత్తగా వస్తున్న పద్ధతుల ద్వారా మనం హార్డ్లీ 2.5 weeksలో కూడా ఈ ప్రాస్టేట్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ చేసేయచ్చు. సో సర్జరీ ఎవరికి చేస్తామంటే, సో ఒకవేళ లో రిస్క్ కానీ ఇంటర్మీడియట్ రిస్క్ గ్రూప్లోకి వచ్చిన వాళ్ళు కొంచెం యంగ్ ఏజ్ లైక్ 55, 60 ఉండి మిగతా అంతా కంఫర్టబుల్గా, మిగతా కోమార్బిడిటీస్ ఏమీ లేకపోతే వాళ్ళల్లో మనం ఈ ప్రాస్టెటెక్టమీ, ఇప్పుడు రోబోట్ వచ్చింది కాబట్టి రోబోటిక్ ప్రాస్టెక్టమీ అనేది కూడా చేయొచ్చు. అట్లా కాకుండా మెటాస్టాటిక్ రిస్క్ కేటగిరీలోకి వచ్చారనుకోండి, సో వాళ్ళకి ఏంటంటే హార్మోన్ థెరపీ ఒకటే ఇస్తూ ఎక్కడన్నా ఆల్రెడీ ప్రాస్టేట్ క్యాన్సర్ కనుక బోన్స్లో స్ప్రెడ్ అయినా లేకపోతే వేరే సాఫ్ట్ టిష్యూలో కనుక ఎక్కడన్నా స్ప్రెడ్ అయ్యి వాటి వల్ల ఏదైనా పెయిన్ వస్తుంటే వాటిని ట్రీట్ చేయడానికి ఈ రేడియేషన్ థెరపీ అనేది కూడా ఉపయోగిస్తూ ఉంటాం. సో ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది మనకి చాలా చాలా తక్కువ ఖర్చుతో చిన్న చిన్న పద్ధతులతో మనం స్క్రీనింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇది పూర్తిగా నయం చేయగలిగే క్యాన్సరు. ఎందుకంటే మనకి ఏజ్ పెరిగే కొద్దీ మనకి ఒంట్లో శక్తి తగ్గిపోతుంది. సో అట్లా తగ్గిపోతున్నప్పుడు మనం ఎక్కువ ట్రీట్మెంట్ తీసుకోవాలంటే తట్టుకునే శక్తి మనకు ఉండదు. అందుకని చిన్న చిన్న టెస్టుల ద్వారా ముందుగానే గుర్తించగలిగితే చిన్న ట్రీట్మెంట్ తోటి సొఫిస్టికేటెడ్గా మనకి క్యాన్సర్ని పూర్తిగా నయం చేయవచ్చు. సో అందరూ ఎవరైతే ఈ 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ PSA టెస్ట్ అనేది చేయించుకోండి. ఇందాక నేను చెప్పిన ఈ సిమ్టమ్స్ కనుక ఏమైనా ఉంటే దగ్గరలో ఉన్న యూరాలజిస్ట్ని కానీ లేకపోతే ఆంకాలజిస్ట్ని కానీ కలిసి ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందా లేదా అనేది అది సంవత్సరానికి ఒకసారి చేసుకున్నా సరిపోతుంది. అట్లా చేసుకొని మనం ఏదైనా ఉంటే ముందే ట్రీట్మెంట్ చేసుకొని పూర్తిగా నయం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.